హలో అండి. గుడ్ మార్నింగ్. మేము తిరుమల అయితే వెళ్ళాము. అక్కడ తిరుమల దర్శనం తర్వాత శ్రీవారిని దర్శించుకున్నాక 6 ప్లేసెస్ అయితే విజిట్ చేస్తాం కదా! అందులో ఒకటి జాపాలి. ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతం. చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. చాలా సార్లు వెళ్ళాను కానీ మిగతా ప్లేస్‌లన్నీ కవర్ చేశాను. జాపాలి మాత్రం ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఎందుకు అంటే మనకక్కడ పార్కింగ్ తర్వాత మళ్ళీ 1 ½ కిలోమీటర్ వరకు అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. టైం ఎప్పుడు స్పెండ్ చేయడానికి అంత టైం దొరికేది కాదు. ఈసారి స్పెషల్‌గా దానికోసమనే అలా వెళ్ళాను. నిజంగా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో, ఇంత మంచి ప్లేస్‌ని మిస్ అయ్యామనే ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ చూసారు కదా! ఇది ఉడతలాగుంది కానీ ఉడత అయితే కాదు. డిఫరెంట్‌గా ఉంది. చాలా బావుంది. వచ్చేవాళ్ళందరినీ పలకరిస్తున్నట్టుగా ఉంది అదైతే. అందరిని పిలుస్తుంది. అండ్ ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలండి. తప్పదు. ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే పైకి అలౌడ్ లేదు. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది చూసారా? అదే టెంపుల్ అనమాట. చాలా దూరం మనం ప్రయాణించిన తర్వాత మనకి టెంపుల్ అనేది వస్తుంది అక్కడ. మనకక్కడ మధ్యలో ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఏమేమి ఉంటాయి అక్కడ ప్లేసెస్‌లు అనేది ఇక్కడ మనకు క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. అసలు ఈ టెంపుల్ ఎప్పుడుది, ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా ఉంటాయి. మేము వెళ్ళిన జస్ట్ ఒక 2, 3 మినిట్స్‌కి ముందు వెళ్ళుంటే సరిపోయేదండి. జస్ట్ వెళ్ళాము, వెంటనే క్లోజ్ చేసేసారు. అదొక్కటి డిసప్పాయింట్ అనిపించింది. బట్ అక్కడున్న ఈ ప్లేస్‌ని చూస్తుంటే మాత్రం మరో అద్భుతంలాగా అనిపించింది. ఆ చెట్లు, వాతావరణం ఏదో మంచు కొండల్లో ఉన్నంత ఫీల్ అయితే ఉంటుంది. డెఫినెట్‌గా మీరు అక్కడికి వెళ్ళండి. తిరుమల వెళ్తే దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీరు చూస్తే ఆ అద్భుతాన్ని మీరు కూడా ఫీల్ అవుతారు. అంత అందంగా ఉంది ఈ ప్లేస్ అయితే. కోతులు ఎన్ని ఉన్నాయండి మీకు తెలిసిందే. హనుమంతుని టెంపుల్ ఎక్కడుంటే అక్కడ ఈ కోతులు చాలా ఎక్కువ ఉంటాయి. బట్ మనల్ని ఏమి ఇబ్బంది పెట్టవు. ఫుడ్ ఇస్తే తీసుకొని అలా పరిగెడుతున్నాయి. నేను కూడా ఫుడ్ పెట్టనీకి ట్రై చేశాను. బిస్కెట్స్ అన్నీ తీసుకొచ్చారు చాలామంది. పెడుతూ ఉంటే భయమేసేసింది. నాకు చాలా భయం అండి. దగ్గరికి వెళ్ళను. బట్ ట్రై చేశాను. 1, 2 పెట్టేసి ఇంక అక్కడి నుంచి మనం ఎక్కువసేపు ఉండము. కోనేరు కూడా ఉంది చూసారా ఇక్కడ? పండగల టైంలో వెళ్తే మనకి కోనేరు ఓపెన్ ఉంటుంది. అంటే మామూలుగా అయితే ఓపెన్ లేదు. చలికైతే వణికిపోయాం. మంచు ఇట్లా మనకు తెలుస్తుంది మన మీద పడేది. అంత మంచు వస్తుంది. ఇక్కడ దట్టమైన అడవి కదా! మొత్తం చెట్లు కూడా చాలా వేల కాలం నాటి చెట్లు అన్నీ మనం చూడొచ్చు ఇక్కడ. అంత అందంగా ఉంటుంది అద్భుతంగా. ఇది చిన్న చిన్న షాపింగ్ కిచెన్స్ అలాంటివి ఏమైనా మనం తీసుకుంటే గుర్తుంటుంది కదా! హనుమంతుని టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కుంకుమ మనం ఖచ్చితంగా తీసుకుంటాము. తమలపాకులు ఆయనకి ఇష్టం కాబట్టి అవి తీసుకోవాలి. ఏమున్నాయని అక్కడ అన్నీ చూస్తున్నాను. ఇంక ఈ వాటర్ అయితే మనం కింద స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు ఆ జలపాతాలు, ఆ సౌండ్, నాయిస్ మంచి క్లియర్‌గా వినిపిస్తుంది మనకి. ఎంత అద్భుతమైన ఫీలింగ్ అండి నిజంగా. వెళ్ళేంత వరకు అంత దూరం వెళ్తామా అనిపించింది. బట్ 7 కొండలు నడిచి అంత పైకి వెళ్ళినప్పుడు కొంచెం వెళ్ళలేమా అనిపిస్తుంది. బట్ చలి తీవ్రంగా ఉంటుంది. జెర్కిన్ వేసుకోండి. వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. కొంచెం కొంచెంగా మెట్లు ఎక్కుతూ మళ్ళీ కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు మనము. బాగా ఆయాసం వస్తుంది. చాలా పేషెన్స్ ఉండాలి మనకి అక్కడికి వెళ్తే. అది అందరికీ తెలిసిందే. మనం ఎంత ఓపికగా ఉంటే అంత మంచిగా అన్నీ చూసి రాగలుగుతాము. వైకుంఠం రోజు వెళ్ళాం కదా! ఎంత మంచి దర్శనం అయిందో నిజంగా చాలా బాగుందండి. వెళ్ళాలనుకున్నప్పుడు మనం అన్నీ క్లియర్‌గా ముందే బుక్ చేసుకొని వెళ్తే ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్తాం. లేదంటే టెన్షన్‌తో హడావుడిగా రావాల్సి ఉంటుంది. మాకైతే 1 ½ 2 అవర్స్ పట్టింది ఇది వెళ్ళి పైకి నుంచి మళ్ళీ కిందికి రానికి జాపాలి అయితే. ఫాస్ట్‌గా వెళ్ళొచ్చు. బట్ ఆయాసం వచ్చేసింది. మంచు కురుస్తుంది కదా! చలికి అలా అనిపిస్తుంది. ఇక్కడ మసాలా బొరుగులు అయితే చూశాను. బట్ అంత ఏం మంచివి లేవు. మజ్జిగ అయితే దాహానికి ఉండలేక కొంచెం తీసుకున్నాము. మీరు ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ క్యారీ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. బికాజ్ మనకు అక్కడ ఎక్కడ ప్లాస్టిక్ బాటిల్ అలౌడ్ లేదు. గ్లాస్ బాటిల్ ఉంది. దానికి 50 రూపీస్ డిపాజిట్ చేయాలి. మళ్ళీ అక్కడే వెళ్ళి మనం ఆ బాటిల్ ఇవ్వాలి. అది పాసిబుల్ అవ్వదు కాబట్టి క్యారీ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.